శ్రీ గురుభ్యో నమః. విశిష్టయోగి ఎక్కిరాల కృష్ణమాచార్య మాస్టర్ ఈకే గారి జీవిత విశేషములను ఎంతో హృద్యంగా అత్యంత ప్రామాణికతతో మనకు అందచేయునటువంటి పరమపావనమైన గ్రంథము. ఇటువంటి గ్రంథమును మనము అధ్యయనం చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు పర్యటన విశేషాలు అనే అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. ఈ అధ్యాయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే 1973 నుండి 1984 వరకు మాస్టారు ఎక్కడెక్కడ పర్యటించారు, ఆ విశేషాలు ఏమిటి అన్నటువంటివి డేట్స్ వైజు క్రోనలాజికల్ ఆర్డర్లో చక్కగా సేకరించి రచయిత మనకు అందచేశారండి. ఆ విశేషాలు చెప్పుకుందాం. 4/8/1973 మద్రాసు త్యాగరాయనగర్ శంకర మఠములలో మాస్టర్ సివివి జన్మదినోత్సవ ప్రసంగాలు. అలాగే 5వ తేదీ షోడశోపచార పూజ. 9/3/1974 విజయవాడ శాతవాహన కళాశాలలో రామకృష్ణ కవి ఆత్మీయత పై సాహిత్య ప్రసంగం. 14/4/75 శ్రీకాకుళం జిల్లా అర్తమూరులో రామాయణ ప్రసంగం. 18/4/76 నుండి 31/4/76 వరకు శ్రీకాకుళం బాపూజీ కళామందిరంలో భగవద్గీతపై ప్రసంగం. 13/5/76 విశాఖలో పూర్ణిమ సందర్భంగా వాయిస్ ఆఫ్ సైలెన్స్ అంటే తెలుగులో అంతర్వాణి, ఆ వాయిస్ ఆఫ్ సైలెన్స్ అనే అంశంపై ప్రసంగం. 14/11/77 నుండి 29/11/77 వరకు మాస్టర్ ఈకే గారి దంపతులు, పిఎస్ఎస్ దంపతులు మద్రాసు, కంచి, అరుణాచలం, పాండిచ్చేరి, చిదంబరం, శ్రీ వైద్యేశ్వరం దేవాలయం, కుంభకోణం, స్వామిమలై, తిరువయ్యూరు, తంజావూరు, శ్రీరంగం, జంబుకేశ్వరం, తిరుచినాపల్లి, తెరలిమలై, మధురై, కన్యాకుమారి, గురువయ్యూర్, ఉడిపి, మణిపాల్ క్షేత్ర సందర్శన. ఆ తర్వాత 4/9/77 బొబ్బులిలో 5 రోజుల పాటు రాజవిద్యా రాజగుహ్యం అనుదానిపై ప్రసంగాలు. 18/1/78 పార్వతీపురంలో ధార్మిక ప్రసంగం. 29/1/78 భీమవరంలో భగవద్గీతోపన్యాసాలు. 7/2/78 నుండి 3 వారాలు హైదరాబాదు ట్రస్టు ఆధ్వర్యంలో హోమియో తరగతులు. సంస్కృతం భాగవతంపై ప్రసంగాలు. అప్పుడు బస ఇండియన్ ఎయిర్లైన్స్ రేడియో ఇంజనీర్ జి సోమేశ్వరరావు గారింట మకాం. 23/7/78 స్నాతకోత్సవ సభ శాసనమండలి అధ్యక్షుడు ఎన్ వెంకట సుబ్బయ్య గారి అధ్యక్షతన. 18/3/78 కాకినాడ ర్యాలీ, కొత్తపేటలో సంచారం. 19/3/78 విజయవాడ కనకదుర్గాలయ సందర్శన. 20/3/78 జిళ్ళెళ్లమూడి అమ్మ దర్శనం. 13/4/78 పాలకొల్లు గురుపూజోత్సవాల్లో పాల్గొనుట, ప్రసంగించుట. 17/4/78 శ్రీకాకుళం జిల్లా పతివాడపాలెంలో రామతత్వంపై ప్రసంగం. 18 మరియు 19వ తారీఖు ఏప్రిల్ 78 దుర్గాపూర్ ఉపన్యాసాలు ధారా రామనాథ శాస్త్రి గారు వెంట ఉన్నారు. 21/12/78 మహారాష్ట్రలో జలగం జిల్లా కలెక్టర్ శ్రీ ఎస్వి రామారావు గారి ఆహ్వానంపై 3 రోజులు ఉపన్యాసాలు. 24/12/78 అజంతా గుహల సందర్శన. 27/12/78 ఓంకారేశ్వర్లో అభిషేకం, అనంతరం శ్రీ 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 భక్త మహారాజ్ సందర్శన. నర్మదా నదిలో స్నానం, అర్ఘ్యం. 28/12/78 ఎల్లోరా గుహలను చూచుట, కృష్ణేశ్వర్లో శివలింగానికి అభిషేకం. 29/12/78 షిరిడీలో సాయిబాబా గుడికి వెళ్ళి దర్శనం. ఆ రోజే
త్రయంబకేశ్వర్, పంచవటి రామమందిరాల సందర్శన. 30/12/78 పూనా భండార్కర్ రీసెర్చ్ లైబ్రరీకి సమీపంలోని అలందీలో జ్ఞానేశ్వర్ సమాధి దర్శనం. 24/2/79 విజయవాడ సమీపంలోని ముస్తాబాద్లో శ్రీ రామలింగేశ్వర ఆలయంలో శ్రీ 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 లక్ష్మణ యతీంద్రుల అభ్యర్థనపై అఖండ రుద్రాభిషేకం. 3/3/79 హైదరాబాద్ ట్రస్టు ఆధ్వర్యంలో భాగవత రహస్య ప్రకాశము 5వ సంపుటం ఆవిష్కరణ. సభకు ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జి రామ్రెడ్డి అధ్యక్షులు. 4/7/79 నుండి 4/9/79 వరకు, అంటే సుమారు 2 నెలలండి, విజయవాడ శంకరమఠంలో హోమియో తరగతుల నిర్వహణ, భాగవతంపై ప్రసంగాలు. 15/7/79 రాజమండ్రి హోమియో వైద్యాలయ వార్షికోత్సవంలో పాల్గొనుట. 11/12/79 నుండి మచిలీపట్నంలో సరస్వతీ కళా సమితి ఆహ్వానంపై రాజవిద్యా రాజగుహ్యం అంశంపై ప్రసంగాలు. 18/12/79 బందరు టౌన్ హాలులో భాగవత రహస్య ప్రకాశం 6వ సంపుటం ఆవిష్కరణ. బందరులో ఉన్న రోజు రాత్రి రైలులో హైదరాబాదు వెళ్ళి శ్రీ కె ఇందిరకు వైద్యం చేశారు. ఎన్బికేవి ప్రసాద్ గారితో పాటు గన్నవరం విమానాశ్రయం నుండి బందరకు ప్రయాణం. 27/3/80 నుండి 30/3/80 వరకు ఖర్గపూర్ హోమియో శిక్షణతో పాటు వేదమార్గము, గాయత్రీ మంత్రములపై ఉపన్యాసాలు. 20వ తేదీ మరియు 21వ తేదీ ఏప్రిల్ 80 కలకత్తాలో వివిధ ఆధ్యాత్మిక సంస్థల కోరికపై ఆంధ్రా హాలులో వాసుదేవోపాసన విధానాలపై వివరణ. అర్థించిన వారికి మాస్టర్ సివివి మంత్రోపదేశం. అక్కడ ఉండగానే బేలూరులోని శ్రీరామకృష్ణ మఠము, దక్షిణేశ్వరాల సందర్శన. 23/11/80 శ్రీశైలం ప్రాజెక్టు హైస్కూల్ వేద శిక్షణ సేవలతో పాటు దక్షయజ్ఞం, పతంజలి యోగ సూత్రాలపై ప్రసంగాలు. శ్రీ కె ప్రకాశరావు గారింట బస. 23/10/80 భ్రమరాంబాదేవి సన్నిధిలో పూర్ణిమాధ్యానం, తద్విశిష్టతపై ప్రసంగం. 15/11/80 సనాతన ధర్మాలపై స్థానిక విశ్వ హిందూ పరిషత్ కేంద్రం ప్రారంభోత్సవ సభలో ప్రసంగం. 16/11/80 ఆర్గనాన్ గ్రంథం విడుదల, ఆవిష్కరణ. త్రివేణి పత్రికాధిపతులు శ్రీ భావరాజు నరసింహారావు గారు ఆవిష్కర్తలు. 17/12/80 శ్రీకాకుళంలో పుష్పయజ్ఞం. 18/12/80 విశాఖలో వైకుంఠ ఏకాదశి రోజున ఖగోళ విజ్ఞానం, రావి చెట్టు ప్రశస్తి అనే అంశంపై ఉపన్యాసం. 22/12/80 గుంటూరు శ్రీరామనామ క్షేత్రంలో శ్రీరామ పతాకావిష్కరణ, రామాయణంపై ప్రసంగం. 24/12/80 ధనుర్మాస సందర్భంలో ఏలూరులో గోదావైభవంపై ఉపన్యాసం. 26/12/80 శ్రీకాకుళం సమీపంలోని బెల్గాం గ్రామంలో పుష్పయజ్ఞ నిర్వహణ. సాయంకాలం స్థానిక దివ్యజ్ఞాన సమాజంలో పరమగురువుల ప్రణాళికపై ఉపన్యాసం. 16/1/81 నుండి 7/2/81 వరకు కరీంనగర్ జిల్లా శ్రీ కెఎస్ శర్మ ఐఏఎస్ వారి ఆహ్వానంపై వెళ్ళి కరీంనగర్లో మకాం. 1 వారం భాగవతంపై ప్రసంగాలు. 26/1/81 ప్రభుత్వ రిపబ్లిక్ డే కార్యక్రమంలో పాల్గొనుట. 27/1/81 వరంగల్లో మాస్టర్ సివివి సాధక బృందంతో గోష్ఠి. 29/1/81 ధర్మపురిలో స్మృతి విద్యపై ప్రసంగం. అక్కడే వేదాన్ని పఠించు పురోహితునకు చేతినున్న సువర్ణాంగుళీయకాన్ని ప్రదానం చేసినారు. 5/2/81 మంథనీలో
సనాతన ధర్మంపై ప్రసంగం. కలెక్టర్ శ్రీ కెఎస్ శర్మ గారు సభాధ్యక్షులు. 6/2/81 కాళేశ్వర దేవాలయ సందర్శన. 8/2/81 వరంగలులో గల 1000 స్తంభాల మండపం భద్రకాళి గుడి దర్శించారు. 24/2/81 శ్రీకాకుళం యాత్ర బస్సులో. ఆ రోజు మర్నాడు వైద్య సేవతో పాటు పురుష సూక్తంపై ప్రసంగం. 24/4/81 ఈ 2 నెలలు హోమియో వైద్య శిక్షణ, భాగవత ప్రసంగాలు, లలితా సహస్రనామాలపై వ్యాఖ్యానము, సంస్కృత తరగతులు, అనుదినము ప్రేయరు. ఈ 2 నెలలు శ్రీ కానుకుర్తి సుదర్శనరావు స్వగృహమున బస. అంటే 24/4/81 నుండండి. 29/5/81 మచిలీపట్టణంలో మేకాల్ డే నిర్వహణ. భాగవత రహస్య ప్రకాశం 8వ సంపుటం ఆవిష్కరణ. ఆవిష్కర్త శ్రీ మల్లంపల్లి శరభయ్య శర్మగారు. దక్షయజ్ఞంపై ప్రసంగం. 4/5/81 నుండి 4/7/81 వరకు కాకినాడ ఈశ్వర పుస్తక భాండాగారంలో హోమియో వైద్య శిక్షణా సేవ, భాగవత వ్యాఖ్యానం, యక్ష ప్రశ్నలు, నహుష ప్రశ్నలపై వివరణ. శ్రీ పి వెంకటేశ్వరరావు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, డాక్టర్ ఎన్ఎస్ఆర్వి ప్రసాదరావు గారు సారథులుగా ఉన్నారు. 21/7/81 కడప సమీపంలోని ఒంటిమిట్టలో శ్రీ కోదండరామస్వామి ఆలయం సందర్శన. రామాయణంపై ప్రసంగం. 23/7/81 పాలకొల్లు జూనియర్ కళాశాలలో భాగవత ప్రవచనం. జిల్లా జడ్జి శ్రీ ఐ పాండురంగారావు గారు అధ్యక్షత వహించారు. 6/11/81 శ్రీ ఈకే, శ్రీ కె పార్వతీకుమార్ 5వ ప్రాక్ పశ్చిమ యాత్ర జరిపి వచ్చిన సందర్భంగా ఆంధ్రా యూనివర్సిటీ అసెంబ్లీ హాలులో ప్రసంగం. భాగవత రహస్య ప్రకాశం 10వ సంపుటాన్ని ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ శ్రీ ఆర్ రంగయ్య గారు ఆవిష్కరించారు. పృథు చక్రవర్తిపై మాస్టర్ ఈకే గారు ప్రసంగించారు. 31/1/82 హైదరాబాదులో ఆనందమయ జీవనం అనే అంశంపై ప్రసంగం. 1/3/82 నుండి 29/4/82 వరకు శ్రీకాకుళం మకాం హోమియో శిక్షణా తరగతులు, సనాతన ధర్మంపై ప్రసంగాలు. 7/5/82 నుండి 7/7/82 వరకు విశాఖలోని బీవీకే కాలేజీ ఆవరణలో హోమియో శిక్షణా తరగతులు. 11/8/82 ఈకే గారి 56వ జన్మదినం సందర్భంగా మ్యాన్ సాక్రిఫైస్ అనే ఆంగ్ల నవల విడుదల. సువర్ణ సూక్తాన్ని ఈకే గారు ఆవిష్కరించి జన్మదిన సందేశం ఇచ్చారు. 1/1/83 కారంపూడి బాలభాను విద్యాలయ శంకుస్థాపన. 11/2/83 మాస్టర్ ఈకే నివాసంలో అఖండ రుద్రాభిషేకం. 18/4/83 తూర్పుగోదావరి జిల్లాలోని కోట యాత్ర. 25/4/83 విశాఖ యారాడా పార్కులోని రామాలయంలో రామాయణంపై ప్రసంగం. 10/5/83 నుండి 16/7/83 విశాఖ బీవీకే కాలేజీ ఆవరణలో హోమియో శిక్షణా తరగతులు. ఈ సమయంలో బాలభాను విద్యాలయ టీచర్లకు శిక్షణ 2 వారాల పాటు. ఇందులో 24 రోజులు జ్యోతిర్విద్య శిక్షణా తరగతులు. ఆ తర్వాత 18/7/83 నుండి 23/7/83 వరకు మచిలీపట్నంలో సనత్సు జాతీయంపై ప్రసంగాలు. అవి పుస్తక రూపంలో నేడు లభ్యం. 6/11/83 సప్తమ ప్రాక్ పశ్చిమ యాత్ర జరిపి వచ్చిన సందర్భంగా భాగవత రహస్య ప్రకాశము 15వ భాగము ఆవిష్కరణ. 16/11/83 విశాఖలో శర్వాణి ప్రింటర్స్ ఆవరణలో కొన్ని నెలలు పతంజలి యోగ సూత్రాలపై ప్రసంగం.
20/11/83 రాజమండ్రిలో ఆధ్యాత్మిక శంఖారావము అనే అంశంపై ప్రసంగం. శ్రీ ఆర్ఎం చల్లా అధ్యక్షత వహించి శిష్య బృందంతో పాల్గొన్నారు. 17/12/83 డొంకరాయి అంటే తూర్పుగోదావరి జిల్లాలో డొంకరాయి అనే ఊరిలో ప్రసంగం. 18/12/83 అక్కడే మానవ జీవితంలో రామాయణం అనే అంశంపై ప్రసంగం. 19/12/83 భద్రాచలంలో ప్రవచనం. 21/12/83 ఖమ్మంలో అరవిందుల సావిత్రిపై, రామకృష్ణుని పాండురంగ మాహాత్మ్యంపై ఉపన్యాసాలు. 27/12/83 నుండి 3/1/84 వరకు మద్రాసులోని శంకరమఠంలో ఆధ్యాత్మిక ప్రసంగాలు. 28/1/84 హైదరాబాదులో ప్రబోధం మాసపత్రిక పిడూరి జగన్మోహన్ రావు గారి సంపాదకత్వంలో ఈకే ఆవిష్కరణ అంటే మాస్టర్ ఈకే గారు ఆవిష్కరించారండి ఆ మాసపత్రికని. 30/1/84 హైదరాబాదు జిల్లా కలెక్టరు డివిసిఎస్ మూర్తి గారితో యోగ జీవనంపై ప్రసంగం అని ఇట్లా మనకి మాస్టారి పర్యటన విశేషాలను ఈ అధ్యాయంలో అందించారండి. అంటే తనకి అందినంత వరకు, తాను సేకరించినంత వరకు చక్కగా కూర్పు చేసి మనకు అందించారండి రచయిత. ఇంతటితో ఈ అధ్యాయం పూర్తవుతుంది. మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. తర్వాతి ఎపిసోడ్లో అమ్మగారు అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవా.